జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్నను బొగ్గు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ఎదుట వెంకన్న తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ అదుపు తప్పి అధికారుల వైపు దూసుకెళ్లింది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ఆయన మృతదేహం నుజ్జునుజ్జయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగా ఆయన మృతి చెందడం జిల్లా అధికార వర్గాలను, రవాణా శాఖ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీకాంత్ తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న టీటీఓ వెంకన్న తన సిబ్బందితోటి వాహనాల నుంచి చేసిన బిడ్డల మాత్రం ఒక్కసారిగా బొగ్గు లారీ కురిపిస్తున్న వాహనం మాత్రం డీటీఓ మీదకి దిగడం జరిగింది. ఈ సంఘటనలో డీటీఓ అక్కడిక్కడ ప్రాణాల్లో కోల్పోవడం జరిగింది. గత 15 రోజుల క్రితం మాత్రమే వేరే జిల్లా నుంచి నూతన జిల్లా అయిన భూపాలపల్లి జిల్లాకు డీటీఓగా బాధ్యతలు తీసుకున్న వెంకన్న ఈ రోజు ఉదయం వచ్చేసి అతి వేగంగా వాహనాలు వెళ్తున్నాయని చెప్పి కొంతమంది ప్రత్యక్షాలు చెప్పడంతో వాహనాల వేగాన్ని తగ్గించడం కోసం మాత్రమే ఆర్టీఓ ఆఫీస్ ముందు వాహనాలు కలిగించేసిన నేపథ్యంలో ఒకే అంటే స్పీడ్ గా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో మాత్రం అక్కడికి ప్రాణాలు ఒకటే చూస్తూ పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై ఎక్కువ చూస్తుంటే ఇసుక లారీ బాగా వెళ్తుంటాయి. ఎందుకంటే కాళేశ్వరం, మేడిగడ్డ, భూపాలపల్లి ఈ పరిసర ప్రాంతం అంతా భూపాలపల్లి జిల్లా పరిసర అంతా ఇసుక ర్యాంపులు ఎక్కువ ఉండడం మాత్రం ఇసుక లారీల వేగం ఎక్కువగా ఉండడం నేపథ్యంలో మాత్రం ఈ రోజు ఉదయమే ఇసుక లారీలు ఎక్కువ స్పీడ్ వెళ్తుందని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చెప్పడంతో అధికారులు ఉదయం 8 గంటల సమయంలోనే వాహనాల తనిఖీ చేపడం జరిగింది. ఈ వాహనాల తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇసుక లారీలు అన్ని ఒకే పార్కింగ్ చేసుకోవడము, కానీ బొగ్గు లారీలు వచ్చేసి అక్కడ ఉన్న చెరుపుకు సంబంధించిన పవర్ ప్లాంట్ నుంచి బొగ్గు లారీ బయటకు వెళ్ళడము, ఈ బొగ్గు లారీ అతి వేగంగా వెళ్ళడము, వెంటనే వాహనం ఆపి ప్రయత్నం చేసిన డీడోకి మాత్రం వెంకన్నకు లారీ ఢీకొనడం మాత్రం వెనక టైర్ల కింద పడి వెంటనే ప్రాణపడుతుంది. 15 రోజుల క్రితమే ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వెంకన్న ఈ ఉద్యోగంలో ఉన్న చేరిన 15 రోజులుగా ప్రాణపడడం మాత్రం జిల్లా యంత్రంగా ఒక్కసారి మాత్రము తీవ్ర దిగ్భ్రాంతికి చేరింది అనుకోవచ్చు. ఏదైనప్పటికీ భూపాలపల్లి జిల్లాలో జరిగిన అది సంఘటన, ఈ రోడ్డు ప్రమాదం మాత్రం ఇప్పుడు జిల్లా కేంద్రం అంతా ఒక చర్చగా మారనుకోవచ్చు. వాహనాలు అతివేగంగా వెళ్ళడం, వాటిని అరికట్టడానికి వచ్చిన అధికారి ప్రాణాలు కోల్పోవడంతో మాత్రము చిన్న స్థాయి అధికారులు ఇక్కడ వాహనాలు ఆపడం మాత్రం భయానికి గురవుతున్నారు అనుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ సంఘటన వెంటనే పోలీస్ యంత్రాంగం అక్కడికి వెళ్ళేసి ఆ టిప్పర్ కి డ్రైవర్ ఎవరున్నారో ఈ ప్రమాదానికి గురైన డ్రైవర్ ని అదుపు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికైనా సరే ఈ జాతీయ రహదారి వచ్చేసి నేషనల్ హైవే కాబట్టి అటు మహారాష్ట్రకి వెళ్లే వాహనాలు కానీ, ఇటు కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ ఇటు చూసిన జాతీయ రహదారి 163కి సంబంధించిన రహదారిపై అధిక వాహనాలు వెళ్ళడం, అది కూడా అతి వేగంతో వెళ్ళడం ద్వారా ఈ ప్రమాదాలు చోటు తీసుకున్నాయి. గతంలో చూసుకుంటే ఇది జరిగిన ఈ సంఘటన గత వారం క్రితం కూడా ఇలాగే వాహనాలు అతి వేగం వెళ్ళడం వల్ల 2 కుటుంబాలు కూడా ప్రాణాలు చూపించగా నెలకొంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి వేగం అనేది చాలా కొనసాగుతుంది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ వాహనాలు స్పీడ్ గా వెళ్లే వాళ్ళని కంట్రోల్ చేసి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ప్రజలు కోరుకున్నాను. థ్యాంక్ యూ సుధాకర్. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫుట్ బోట్ హైట్ అనేది జనరల్ గా మన లెవెల్ నుంచి భూమి నుంచి ఎంత 325 mm ఉండాలి. వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏమేమి ఇస్తున్నారు అనేది లిస్ట్ అనేది మన ప్రిన్సిపల్ సార్ దగ్గర ఉండాలి. మీరు హెవీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 7 years. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు పిల్లల్ని ఎక్కించుకునే ముందు ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఉందా? దాంట్లో నుంచి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు